అది ఇప్పుడు ఎలా ఉందంటే కురుక్షేత్ర సంగ్రామం లాగా కనిపిస్తుంది, యుద్ధం. నిజంగా నేను ఆ రోజు చెప్పాను, నేను షర్మిలమ్మది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పానా, కురుక్షేత్ర సంగ్రామంలా కనిపిస్తుందండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో స్వంత అన్నదమ్ములే కొట్టుకున్నారు కదా. అవునండి. అసలు ఇప్పుడు రాజకీయ చరిత్రలో ప్రపంచంలోనే స్వంత చెల్లనే విమర్శించే స్థాయికి దిగజారిపోయిందంటే రాజకీయాలు ఎలా ఉన్నాయో చూసుకో. అంటే రాజకీయాలకి ఎవరు అతీతం కాదని నిరూపించబడ్డది అక్కడ. సీటే ముఖ్యం, అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు. రాజకీయం మానవ సంబంధాలు లేవు. మేము గెలవాలి, అన్న అయితేంది, తమ్ముడు అయితేంది. చూసారా, అందులో 13వ తారీఖు వచ్చింది కాబట్టి ఇది రాహుకు సంబంధించింది. చాలా 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 మీ క్యాలిక్యులేషన్స్ ఎవరైతే అనుకుంటున్నారో గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోతాడు. ఓకే, వై? రాహు తలకాయ మేధస్సు, ఎందుకంటే మనకి మొండే ఉండదు, డ్రాగన్ హెడ్ ఓన్లీ. తర్వాత ఓడిపోతాడు అన్నవాడు గెలుస్తాడు. చూసాడా, మెరాకిల్. తర్వాత ఇంకోటి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 10 కూడా వచ్చింది, 17 వచ్చింది ఎలక్షన్ డేట్. అంటే మళ్ళీ శని సాటర్న్. నీతి నిజాయితీగా ఎవరికైతే ఉన్నారో వీడు హానెస్ట్ రా, వీని వల్ల మనకు లాభం జరుగుతుంది, ఖచ్చితంగా వీనికి వేద్దాం ఈసారి. అయితే రెండిటి మీద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు, రెండు సిద్ధాంతాల మీద నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఒక థాట్ ఏమొచ్చిందంటే సంక్షేమం 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 అని ఒక టాపిక్ మీద వెళ్ళిపోయింది. అయితే సంక్షేమం వల్లే మంచిదే జరుగుతుంది పేదవాళ్ళకి, కానీ అభివృద్ధి జీరో అయిపోయిన తర్వాత కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే సంక్షేమం అనేది మంచిదే, నువ్వు అన్ని ఫ్రీగా ఇస్తున్నావు, చాలా మంచిదే. కానీ అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు మనిషి పని చేయడు కదా, తెలుసు వాళ్ళకి, మనం చెప్పిన అవసరం లేదు. అభివృద్ధి పరిచేది ఎవరు, పరిచింది ఎవరు, పరిచించే డెవలప్మెంట్ చేయబోయే వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి, మనం చెప్పిన అవసరం లేదు. ఓటర్ మహర్షులు చాలా తెలివిపరులు. సో అందుకోసం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది రేపు. ఇంకోటి సింపతి కూడా వర్క్ చేయబోతుంది. సింపతి ఏంటి తెలుసా? అరే ఒక్కసారి చూసాము, రెండోసారి చూసాము, పాపం ఈసారి వేసేద్దాం. ఎవరికి? పవర్ స్టార్కి. అది పాపం ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాలు పార్టీ అయింది, ఇప్పటి వరకు అసెంబ్లీలో ఈ పార్టీ అడుగు పెట్టలేరు, ఒక్కడు గెలిచాడు కానీ వాడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు అని ఒక ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అపోజిట్ గా ఉంది ఎలక్షన్ డేట్. ఓకే, లోకేష్ బాబు గారికి ఏమో న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో ఉంది, గెలవచ్చు ఓడిపోవచ్చు అనే న్యూట్రల్లో ఉంది. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఇక్కడ 13వ తారీఖుకి లక్కీ నంబర్ 1 కాబట్టి నామినేషన్ 19వ తారీఖు వేశారు కాబట్టి అద్భుతమైన విజయం సాధిస్తారు. అద్భుతమైన విజయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 13వ తారీఖు 4వ తారీఖు అనేది రాహుకు సంబంధించింది. వీళ్ళకి లక్కీ నంబర్ ఏంటిదంటే 1, 6, 7 వాళ్ళకే. అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు. అంటే 10వ తారీఖు బాలకృష్ణ గారు గెలుస్తారు, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లక్కీ నంబర్ వాళ్ళ కోసమే వచ్చింది. ఇది నాకు నేను చెప్పేది కాదు, ఇది నిజంగా న్యూమరాలజీ నుంచి వచ్చింది, నాకు సొంత పైతే ఇక్కడ లేదు. అయితే ఇక్కడ 2 నంబర్లో 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళకు అన్లక్కీ నంబర్ అయిపోయింది ఇది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి డెఫినెట్ గా గెలవడానికి అవకాశం ఉంది. 19 నామినేషన్, ఎందుకంటే లీడర్ ఆయనే కదా, మొత్తం లీడర్ ఆయన రథసారథి ఆయనే కదా. అందుకోసమే ఆయన 19వ తారీఖు వేయడం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్. టీడీపీ వీరాభిమానులు చెప్తున్నారు 150, 160. అలాంటి పరిస్థితి అసలుకి ఉందంటారు? ఒక్క ప్రశ్నకి నో కమెంట్స్ సార్. జూన్ 1 సాయంత్రం చెప్తాను. ఇది ఒక్క ప్రశ్నకి జూన్ 1వ తారీఖున కేకే గారి సర్వేని చూడాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సార్ మొత్తం మాట్లాడుతాం. ఫైనల్ గా పార్లమెంట్ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మీరు రిపోర్ట్ దీన్ని కూడా చేశారు. ఎన్ని వచ్చే అవకాశం ఉంది? నంబర్స్ అంటే ఏం చెప్తారు? అంటే అది కూడా జూన్ 1 చెప్తాం, బట్ మెజారిటీ స్థానాలు ఆబ్వియస్లీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ఒకటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. బీజేపీ కలయిక కూటమికి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు కేకే గారు? అంటే అది మిక్స్డ్ గా ఉంటుంది సార్. ఒకే ప్రశ్న కన్సాలిడేట్ ఇప్పుడు ఒకటి అంటే ఒకే చోట అది 2 కేటగిరీ డివైడ్ చేస్తాను. ఫస్ట్ బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్ గా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీ క్యాడర్ నుంచి ఎస్పీ క్యాడర్ ఇట్లాంటి వాటిలో ఆర్గనైజింగ్ విషయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ గా ఉన్నటువంటి ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా డబ్బులు పంచడం కదా, డబ్బులు పంచడం లాస్ట్ సెక్షన్ అది కాదు. మామూలుగా
తిరిగేదానికి లేదా మాట్లాడేదానికి లేదా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కి వీటికి Hmm. ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా ఉండేది. ఒకసారిగా బీజేపీ తోడడంతో సెంట్రల్ పార్టీ కాబట్టి దానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటితో ఆబ్వియస్ గా కూటమికి ఒక ధైర్యం వచ్చింది. మనకేం కాదు, పోలీసుల నుంచి మనకేం కాదు అనేది ఒక బీజేపీ తోడడంతో అక్కడ కొడితే లైట్ వేసి ఇక్కడ స్విచ్ వేసి లైట్ వెళ్ళినట్టు ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. దానివల్ల మైనారిటీ ఓట్లు పోయి నెగిటివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు అవును. ఆబ్వియస్ గా ఒక 10 మంది ముస్లిం సోదరులు లేదా క్రిస్టియన్ సోదరులు ఎవరు ఉన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ తో ర్యాలీ అవుతున్నారు, చర్చ అవుతున్నారు. ఎప్పుడైతే బీజేపీతో అసోసియేట్ అయితే అన్ని ఓట్ బ్యాంకింగ్ పోతుందని అన్న కానీ బట్ ఎంతో కొంత సెక్షన్ ఒక 2% 3% వాళ్ళల్లో ఉండేదానికి ఎఫెక్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర కూడా ఏంటంటే ఒక ముస్లిం ఉన్నారు అనుకోండి, ఈ రోజు మంచి రోజు ఏందో ఒకసారి షాప్ ఓపెన్ చేస్తున్నాం చూడండి, అరే బాయ్ మనం కలిసి బిర్యానీ తిందాం, నా బిర్యానీ ఇది అని చెప్పి అంటే కనెక్టెడ్ గా ఉంటుంది ముస్లిమ్స్ ది. ఓకే, సో వాళ్ళలో బీజేపీ కలిసినా బీజేపీ కలవకపోయినా ఒకరిన స్టేట్ లో ఒక స్టాండ్ అపీర్ అయిందంటే ఒకటి ముందు కలుస్తున్నాడు, ఒకటి వెనకాల కలుస్తున్నాడు, కానీ మొత్తానికి బీజేపీతో కలవనట్టు మన రాష్ట్రంలో లేరనేది క్లారిటీ ఉంది అందరికి. ఓకే, బీజేపీని అపోజ్ చేసే పరిస్థితులు ఏ పార్టీకి లేవు కదా ఇప్పుడు మనకు. అవునండి, TDP అందరూ అయినా, అందరూ ఒకప్పుడు ఎదిరించినా ఒకప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి అందరూ సపోర్టింగ్, దానికి అందరూ సపోర్ట్ కావాలి. సో అదే ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు. లాస్ట్ ఫైనల్ గా ఒకటే ఒకసారి కేకే గారిని నమ్ముకొని బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే 1వ తారీఖు దాకా ఆగమంటారా, లేకపోతే 4వ తారీఖు దాకా? కాదు సార్, ఒకటి నేనేం చెప్పగలుగుతాను, ఒకటి మీరు స్మోక్ చేస్తాను అనుకోండి ఫుల్ గా, ఎక్కువ తాగద్దండి, ఒకటి అప్పుడు నేను చెప్పగలుగుతాను అంతే. అట్లాగా మీరు వద్దన్నా వాళ్ళు చేస్తారు. వద్ద ఆత్మ చేస్తారు. కాబట్టి నేను ఒకటి కన్ఫర్మ్ పాజిటివ్ గా చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఒక 10 రూపాయలు అనుకోండి సార్, ఒక 2 రూపాయలతో మీరు సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు, ఇంట్లో కొనుక్కుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు, అది ఒకరు వాళ్ళు పెట్టి దాని కంఫర్ట్ జోన్ పోయినా పర్లేదు అండి, ఇది ఖర్చు పెట్టినది. సో అలాగా మొత్తం 10 రూపాయలు పెట్టేసి రిస్క్ చేసి కుటుంబాలు అలా ఇబ్బంది పడద్దని ఫేవరింగ్ గా చెప్తాను. ఇంకోటి ఏంటి, అసలు బెట్టింగ్ ఎంకరేజ్ చేస్తున్నా ఎంకరేజ్ ఇట్లా వద్దన్నా చేస్తారు. దాంట్లో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ నేను చెప్పేది ఏంటంటే, అది చేసుకోండి, అలా చేసుకున్నారు సేఫ్ జోన్ లో చేసుకోండి, కానీ పూర్తిగా ఉన్నదంతా పోయేది ఎందుకని. ఓకే, స్టిల్ ఎంకరేజింగ్ అని కాదు నా ఉద్దేశం, ఎలాగో చేస్తున్నారు కాబట్టి మేక్ షూర్ దట్ యూ డోంట్ లూజ్ మోర్ ఎనఫ్ మనీ అండ్ ఎమోషన్స్ ని మీ నెంబర్ గా పెట్టద్దు. ఓకే సార్, 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి జూన్ 1కి సంబంధించి సాయంత్రం 5 o'clock నుంచి. ఆ రోజున కేకే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? భారతీయ మీడియా పరంగా ఏం చెప్తారు అప్పుడు? అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర వినని నెంబరే రాబోతుంది సార్. అవునా? ఏ సర్వే కంపెనీ దగ్గర ఎవరు వినని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ దగ్గర కూడా కేకే గారు చెప్పే నెంబర్ వినని నెంబర్ కూడా చెప్పబోతారు. అది 1వ తారీఖునే ఈవినింగ్ 5 o'clock కి. ఇంకోటి మేము తీసుకున్న స్టాండ్ మాకు ఒక అది అనుకున్నప్పుడు నిద్ర పట్టింది, లోపల ఇట్లా పై కాన్ఫిడెంట్ గా లోపల గజ ఉనికిపోతా. అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ అయినా భారతదేశంలో +or-10 అని ఒక బ్రాకెట్ చెప్పుద్ది, దీని లోపల రావచ్చు అనేది. ఫస్ట్ టైం మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్దామని. ఓకే, ఒక నెంబర్ చెప్దాం, టీడీపీకి ఇది నెంబర్ అంటే ఇదే, వైఎస్ఆర్సీపీకి ఇదంటే ఇదే, జనసేనకి ఈ నెంబర్ వస్తుంది, బీజేపీ నెంబర్, పార్లమెంట్ సింగిల్ నెంబర్ ఇదే వస్తుంది. సో ఆబ్వియస్ గా మాకు +or-10 చెప్పడం అనేది మంచి సేఫ్ కంఫర్ట్ జోన్, హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని సింగిల్ నెంబర్ చెప్పడంలో భయం ఉంటుంది, బాధ్యతతో కూడిన భయం ఉంది. ఓకే, సింగిల్ నెంబర్ చెప్తారంట, సింగిల్ నెంబర్ చెప్తారు కేకే గారు జూన్ 1 సాయంత్రం 5 గంటలకి. అదే నంబర్ వస్తుంది అని ఆయన చెప్తున్నారు. నిజంగా ఎంత యాక్యురేట్ గా ఒక సర్వే చేయటం, దాని మీద నిలబడటం, ధైర్యంగా ఉండటం అనేది నిజంగా మనందరం అలాంటి ఒక తెలుగైన ఇలాంటి సర్వే చేస్తున్నాడంటే నిజంగా మనందరం అభినందించాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. మీ యొక్క వ్యూస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీ యొక్క సర్వే రిపోర్ట్లు చెప్పారు. 1వ తారీఖు కూడా ఆ నంబర్స్